సినిమా రిలీజ్‌కి ఇంకా కేవలం 7 మంత్స్ టైమే ఉంది. ఈయనేమో చూస్తుంటే పెద్ద టాస్కే పెట్టుకున్నాడు. మరి ఇది సాధ్యమే అంటారా? ఖచ్చితంగా సాధ్యమే. అక్కడున్నదెవరో రాజమౌళి గారు. మాట్లాడుకుందాం ఇంతకీ అదేంటో. అంతకంటే ముందు మీరు గనక మన ఛానెల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తున్నట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఇలాంటి లేటెస్ట్ సినిమా అప్డేట్స్ అన్నీ కూడా మన ఛానెల్‌లో అప్ టు డేట్ అయితే ఉంటాయి. అవి మిస్ అవ్వకుండా ఉండాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మన మ్యాటర్‌లోకెళ్ళిపోతే 'వారణాసి' ఇదొక ఇండియన్ సినిమానా? అవును. కానీ ఇండియా నుంచి వస్తున్న ఒక ఇంటర్నేషనల్ సినిమా. పాన్ ఇండియా అంటున్నాం కదా! ఇది పాన్ వరల్డ్ సినిమా. ఈ మాట నేను ఎందుకంటున్నానంటే ఇది అందరికీ తెలిసిందే. 'వారణాసి' సినిమా 50 లాంగ్వేజెస్‌లో 120 కంట్రీస్‌లో రిలీజ్ అవుతుంది. నిజంగా ఇది పాన్ వరల్డ్ సినిమానే. దీంట్లో అనుమానం అయితే లేదు. అయితే ఈ మధ్య కాలంలో జరుగుతున్న ట్రెండ్ ఏంటంటే టెక్నాలజీ బాగా పెరిగిపోయింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడకం కూడా బాగా పెరిగిపోయింది. అంటే ఏ రేంజ్‌లో పెరిగిపోయిందంటే ఆర్టిస్టులు డబ్బింగ్ కూడా అంటే వేరే లాంగ్వేజెస్‌లోకి డబ్బింగ్ కూడా ఆ ఏఐ ద్వారానే చెప్పించేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ 'కంగువా' సినిమాకి సూర్య గారు ఓన్లీ తమిళ్‌లోనే డబ్బింగ్ చెప్పారు. మిగతా అన్ని భాషల్లోకి కూడా ఏఐతోనే డబ్బింగ్ అయితే చెప్పించారు సూర్య గారి వాయిస్‌ని. ఈ రకంగా పెద్ద పెద్ద స్టార్సే ఏఐనైతే వాడేస్తున్నారు. ఈ క్రమంలో రాజమౌళి గారు ఏం చేస్తున్నారో తెలుసా? ఎంత పెద్ద టాస్క్ తీసుకున్నాడో తెలుసా? చెప్తాను వినండి. ఈ సినిమా 120 దేశాల్లో 50 లాంగ్వేజెస్‌లో అయితే రిలీజ్ అవుతుంది కదా! దగ్గరగా 1500 మంది డబ్బింగ్ ఆర్టిస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే ఆడిషన్ అయితే చేస్తారు దానికి. అంటే 1500 మంది వాయిస్‌లని విని ఏ లాంగ్వేజ్‌కి ఎవరు చెప్పాలి, ఏ రీజియన్‌లో ఎవరు చెప్పాలి అనే దాన్ని రాజమౌళి గారు అయితే ఫైనల్ చేసి డబ్బింగ్ చెప్పించబోతున్నారు 50 లాంగ్వేజెస్‌లో. నిజంగా అది అప్‌హిల్ టాస్క్ అనే చెప్పాలి. ఎందుకంటే ఏఐ వచ్చేసింది. ఏఐ ద్వారా డబ్బింగ్ చెప్పించేసినా ఎవడికి తెలీదు. అయినా సరే పనిగట్టుకుని ఓన్లీ డబ్బింగ్ ఆర్టిస్టుల చేతనే, అది కూడా ఏ లాంగ్వేజ్‌కి ఆ డబ్బింగ్ ఆర్టిస్టుల చేతనే ఎందుకు చెప్పిస్తున్నారంటే రాజమౌళి గారి సినిమాల్లో మెయిన్ ఏంటి? ఎమోషన్. ఆ ఎమోషన్ ఏదైతే ఉందో అది డబ్బింగ్ ఆర్టిస్టుల చేతన చెప్పిస్తేనే బాగా కన్వే అయ్యిద్ది అనే ఉద్దేశంతో మిషన్ అయితే పక్కన పెట్టి హోమం చేతనే రాజమౌళి గారు అయితే ఈ పని అయితే చేపిస్తున్నారు. నిజంగా క్రాఫ్ట్ పట్ల ఆయనకున్న డెడికేషన్‌కి హ్యాట్స్ ఆఫ్. నేను స్టార్టింగ్‌లో ఆ మాట అన్నది దానికే. మీరు ఒకసారి అసలు ఊహించుకోండి. 1500 మందిని ఆడిషన్ చేసి 50 లాంగ్వేజ్‌ల్లోకి డబ్బింగ్ చేయాలంటే మామూలు తలకాయ నొప్పి కాదది. అందులో ఈ సినిమా షూటింగ్ ఇప్పుడే కంప్లీట్ అవుతుంది. నెక్స్ట్ పోస్ట్ ప్రొడక్షన్ పనులైతే మొదలవుతాయి. వీఎఫ్ఎక్స్ ఇంకా చాలా ఉన్నాయి. 7 మంత్సే టైం ఉంది. మరి వీళ్ళు ముందుగా చెప్పిన విధంగా ఏప్రిల్ 7, 2027వ తారీఖునే వస్తారంటారా? ఖచ్చితంగా వస్తారు అనే నమ్మకం నాకైతే ఉంది. ఎందుకంటే రాజమౌళి గారు ఒక ట్రెండ్ అయితే సెట్ చేస్తారు ప్రతిసారి. ఆయనకున్న ట్రెండ్ ఏంటంటే ఆయన ఏ రిలీజ్ డేట్‌ని ప్రకటించినా ఆ రిలీజ్ డేట్‌కి అయితే రాడు. ఒక 2, 3 పోస్ట్ పోన్‌లు అయిన తర్వాత వస్తాడు. కానీ ఈ 'వారణాసి' సినిమాకి చెప్పిన డేట్‌కే వస్తాడు అని నా గట్ ఫీలింగ్. ఒకవేళ రాకపోతే ఇంక మనం చేసేదైతే ఏమీ లేదు. కానీ ఏదేమైనా సరే 'వారణాసి' సినిమా రిలీజ్ అయిన తర్వాత మన భారతదేశ చలనచిత్ర ముఖ చిత్రం అయితే ఖచ్చితంగా మారిపోద్ది. దీంట్లో అనుమానం అయితే లేదు. ఇప్పుడు ఎలా అయితే ప్రతి ఒక్కరు 'బాహుబలి 2' సినిమా రిలీజ్ అయిన తర్వాత పాన్ ఇండియా అంటూ పాన్ ఇండియా జపం మొదలుపెట్టారో, ఈ 'వారణాసి' సినిమా రిలీజ్ అయిన తర్వాత పాన్ వరల్డ్ అనే జపం అయితే ఖచ్చితంగా మొదలు పెడతారు. అదిరిపోద్ది సినిమా. దీంట్లో అనుమానం అయితే లేదు. పేకాట, ఎమోషన్స్‌తో పేకాట ఆడతారు. ఇప్పటివరకు రాజమౌళి గారి టేకింగు, ఆ ఎమోషన్ ఫీలింగు మన ఇండియన్స్ ఒక్కరే అనుభవించారు. ఇప్పుడు ప్రపంచం మొత్తం చూడబోతున్నారు. ఆఫ్‌కోర్స్ 'త్రిబుల్ ఆర్'తో చాలామంది చూశారు. ఈ 'వారణాసి'తో ఖండాలు దాటి మన భారతీయ సినిమా వెళ్ళబోతుంది. అది రాజమౌళి గారి ద్వారా, మహేష్ బాబు గారి ద్వారా జరగబోతుంది. నిజంగా ఈగర్లీ వెయిటింగ్ ఫర్ ఇట్. ఆ రోజు కోసం, ఆ సినిమా రిలీజ్ డేట్ కోసం నేనైతే చాలా అంటే చాలా ఈగర్‌గా వెయిట్ చేస్తున్నా. అయితే ఈ 'వారణాసి' సినిమాకి సంబంధించిన ప్రతి అప్డేట్ కూడా మన లోకల్ జర్నలిస్టులకి అయితే వీళ్ళైతే చెప్పట్లేదు. ప్రతి అప్డేట్ కూడా ఇంటర్నేషనల్ మ్యాగజైన్స్ ద్వారానే మనకైతే తెలుస్తుంది. అక్కడే మనకైతే అర్థమవుతుంది వీళ్ళు తీస్తుంది హాలీవుడ్ సినిమా అని. మీరు చూసుకుంటే మన మహేష్ బాబు గారి బర్త్‌డేకి పోస్టర్‌లు వదలలేదు. స్టిల్స్ వదిలారు. సినిమాలోని స్టిల్స్ వదిలారు. హాలీవుడ్ వాళ్ళు అలాగే వదులుతారు. ట్రెండ్ అది. కాబట్టి ప్రతీదీ హాలీవుడ్ సినిమాకి ఏ రేంజ్‌లో చేస్తున్నారో ఈ సినిమాకి కూడా అలాగే చేస్తున్నారు. ఖచ్చితంగా వీళ్ళు అనుకున్న టార్గెట్ అచీవ్ చేయాలని నేనైతే అనుకుంటున్నా. మరి అదనమాట మ్యాటర్. మరి దీనిపై మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి లేటెస్ట్ సినిమా అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి గురు. థ్యాంక్ యూ.